దేవుని వాక్యము చిగురింప చేస్తుంది. అది లేమిలో నుంచి, కష్టములో నుంచి, నష్టములో నుంచి నీ జీవితానికి మరలా ఏమిస్తుందంటే చిగురును ఇస్తుంది. మోడైపోయినటువంటి బ్రతుకును, పాడైపోయినటువంటి బ్రతుకును మరలా చిగురింప చేసే శక్తి ఎప్పుడు మనలోనికి వస్తుందంటే, దేవుని వాక్యము వింటున్నప్పుడు నీ లోపల నూతనమైన చిగురు అనేది ఆరంభమవుతుంది. ఆశీర్వాదాలు పెరగడానికి అది ఆరంభానికి సూచనగా దేవుని వాక్యము మన జీవితంలో పని చేస్తా ఉంది. విస్తారమైన దీవెనలు రావాలంటే నీ లోపల దేవుని వాక్యం అనే వేరు ఉండాలి, వాక్యం అనే చిగురు ఉండాలి. దేవుని బిడ్డలారా చూడండి, వేర్లు లేకుండా కొమ్మ మొలుస్తుందా? కొమ్మ పెరుగుతుందా? చెట్టు అవుతుందా? కాలేదు కదా. వేర్లు ఉన్నప్పుడే ఆ చిన్న మొక్క ఫలింప చేసినట్లుగా, ఆ చిన్న మొక్క ఎదిగినట్టుగా, అది మహావృక్షమైనట్టుగా దేవుని వాక్యము ఆశీర్వాదాలను మనలో లోపల నుంచి ఏం చేస్తుందంటే అది ధారాళముగా బయటికి తీసుకొస్తుంది. ఆమేన్.